చిత్తూరు నుండి బెంగళూరుకు వెళ్లి పారిశ్రామికవేత్తగా ఎదిగి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న గురజాల జగన్మోహన్కు బెంగళూరు తెలుగు బిల్డర్స్ మద్దతు తెలిపారు. చిత్తూరులోని ఆర్ఎల్ కళ్యాణ మండపం వరకు బెంగళూరు నుంచి కాళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం అభ్యర్థి గురజాల జగన్మోహన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బెంగళూరు బిల్డర్స్ అసోసియేషన్ నాయకులు కోరారు. తెలుగుదేశం అభ్యర్థికి మాజీ ఎమ్మెల్యే సీకే బాబు మద్దతు ప్రకటించారు. ఆయన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు సప్తగిరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిత్తూరు నియోజకవర్గానికి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయిన 4 సార్లు ఎమ్మెల్యే చిత్తూరు సేవలు చేసిన జయచంద్రన్న గారు అంటే సీకే బాబు వారు ఎంతో సత్వోదయంతో తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఇద్దరూ కలిపి ఉమ్మడి అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ గారిని నియమించడం ఎంతో మద్దతు పలకడం ఎంతో ఆనందకరం. వారికి కూడా నియోజకవర్గ ప్రజల నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరి నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే చిత్తూరు బలిజ సంఘానికి సంబంధించిన అధ్యక్షుడైన ఓఎం రామదాస్ గారు, అలాగే రెడ్డప్పన్న గారు, అలాగే డీకే ఆదికేశవులు గారి కుటుంబ సభ్యులైన డీకే బద్రి అన్న గారు కావచ్చు, అలాగే మా హేమలత గారు, కాజూరు బాలాజీ గారు అందరూ వారి ఒక సంఘం ఆఫీస్కి పిలిపించి అందరూ మద్దతు మనం తెలుగుదేశము జనసేనతోనే ఉంటాము, మీ అభ్యర్థాన్నే మేమందరూ బలపరుస్తామంటూ వాళ్ళు కూడా ఇవాళ బలపరచడం నాకు ఎంతో ఆనందదాయకం. సో వారికి కూడా ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యులైన బలిజ సంఘంకి సంబంధించిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. బెంగళూరు పట్టణం నుండి నాతో పాటు కావచ్చు, నాపై అభిమానం ఉన్న ఎందరో బిల్డర్స్ కావచ్చు, అనేక వ్యాపారాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ 400 కార్ల ర్యాలీతో ఈరోజు చిత్తూరు పట్టణానికి విచ్చేసి భారీగా వారి మద్దతు తెలియజేయడం కూడా నాకు ఎంతో ఆనందకరం. సో వారికి కూడా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం కావచ్చు. అనేక రకాల ఉద్యోగుల్లో ఉన్నవారు ఈ జగన్మోహన్ అనే గురజాల జగన్మోహన్కే అభ్యర్థం కన్ఫామ్ అయింది కాబట్టి వారు ఇవాళ వచ్చి వారి యొక్క మద్దతుని తెలియజేశారు. వారికి కూడా వారు నియోజకవర్గాల్లోకి వెళ్ళి ఇంకా ఇలాగే అన్ని అభ్యర్థులకి మద్దతు తెలిపి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేదాకా ఎక్కడెక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న తెలుగు వారు కూడా వచ్చేసి ఇలాగే కష్టపడాలని ప్రతి ఒక్కరికి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.